తర్వాత శ్లోకం యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఇది 3వ శ్లోకం. అశ్విని నక్షత్రం 3వ పాదం వాళ్ళు ఈ శ్లోకాన్ని విశేషంగా పారాయణ చేసుకుంటే మంచిది. మొత్తం విష్ణుసహస్రనామం చేసుకుంటే మరీ మంచిది. కనీసం ఈ శ్లోకం అన్నా అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని గుర్తుంచుకొని పారాయణ చేసుకుంటూ ఉండాలి. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. యోగ అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాణి సర్వాణి నిగృహ్య మనసా సహ ఏకాత్మ భావన యోగ క్షేత్రజ్ఞ పరమాత్మనో తదవాప్యతయా యోగ అని శంకర భాష్యం. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే జీవాత్మ పరమాత్మల కలయికే యోగం. ఇప్పుడు ఆ వ్యాఖ్యానాన్ని యథాప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానేంద్రియాన్ని సర్వాణి నిగృహ్య అంటే జ్ఞానేంద్రియములు త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాగ్రాణం పంచానాం జ్ఞానేంద్రియాణం అని ఈ 5 జ్ఞానేంద్రియాలని నిగ్రహించాలట. యోగం మార్గం ఏమిటో చెప్తున్నాడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అన్నాడు. చాలా సింపుల్గా చెప్పేశాడు భగవద్గీతలో. యోగం ఎలా సాధించాలి అంటే ఆహార నియమముల యందు యుక్తి అంటే ప్లాన్. ఒక ప్లాన్డ్గా ఆహారం తీసుకో. యుక్తాహార విహారస్య నీ పనులు చేసేటప్పుడు, విహారం అంటే ఏదో విహారయాత్రని కాదు అక్కడ అర్థం. నీ పనులు చేసుకునేటప్పుడు ప్లాన్డ్గా పని చేసుకో. అందుకనే అండి పూర్వము మహర్షుల జీవిత చరిత్రలో మనం ఒకసారి గమనిస్తే వాళ్ళ జీవన విధానము దినచర్య. సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచేవారు. చలికాలమైనా ఎండాకాలమైనా వర్షాకాలమైనా సంబంధం లేదు. సూర్యోదయాత్ పూర్వమే నదికి వెళ్ళి స్నానం చేసి సూర్యోదయ పూర్వమే అర్ఘ్యప్రదానం చేసేవారు. కాలముతో సంబంధం లేదు. నియమము, యుక్తి, ప్లాన్, పర్ఫార్మెన్స్. అట్లా ఉంటే భగవంతుడితో కలవడం తేలిక. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత యోగినో యత చిత్తస్య యుంజతే యోగమాత్మనః అని ఇంకో శ్లోకం చెప్పాడు భగవద్గీతలో. అంటే గాలి లేని చోట పెట్టినటువంటి దీపము నిశ్చలముగా ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో యోగమును అభ్యసించేటువంటి వాడి చిత్తము కూడా అలాగే నిశ్చలముగా ఉంటుంది. కాబట్టి యోగ అంటే పరమాత్మ స్వరూపము యోగమే. ఆయన యోగంలోనే ఉంటాడు ఎప్పుడు. ఆత్మతో సంయమనమయ్యాడు కదండి. ఆత్మ పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి. కాబట్టి అందులో వచ్చేసాడు అక్కడికి. అందుకనే భగవద్గీతలో కూడా యోగస్థః కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ అంటాడు. నువ్వు చేసే పనులన్నింటినీ కూడా భగవదార్పణగా చేసావనుకోండి. ఆహారం తీసుకునేటప్పుడు భగవదార్పిత దైవార్పిత ఆహారం తీసుకో, యోగమైనట్లు. ఏ పని చేస్తున్నా ఇవాళ భగవంతుని స్మరణ చేసుకుని ప్రారంభం చేయి, అది భగవంతుడికి అర్పణ చేసినట్టు. పడుకునేటప్పుడు భగవంతుడి నామస్మరణ చెప్పి పడుకో. నువ్వు నిద్ర లేచేటప్పుడు భగవన్ నామస్మరణ చెప్పి లే నిద్ర. ఆ నిద్ర అంతా కూడా యోగ నిద్ర అయిపోతుంది. అలా లేస్తే, అలా పడుకుని అలా లేస్తే. కాబట్టి యోగము చేసే ప్రతి పని కర్మబంధముల నుండి విముక్తి కలిగించాలి అంటే యోగంలో చేస్తే తప్ప. అయితే ఇది ఎలా సాధ్యం? అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాది పార్థాను చింతయన్ అన్నాడు. కాబట్టి అభ్యాసముతోట ఈ యోగము సాధ్యం. యోగ అనేటువంటి శబ్దము పరమాత్మతో మనము ఐక్యమవ్వడానికి మనకి ఏర్పరిచినటువంటి శబ్దము, నామము. ఆ నామాన్ని మనము పరమాత్మలో కలవడానికి వాడుకోవాలి. ఆ నామం చెప్పినప్పుడల్లా మనం గుర్తుంచుకోవాల్సింది నేను ఎంతవరకు యోగములో ఉంటున్నాను అని మనం అర్థం చేసుకోగలగాలి, ఆలోచించుకోగలగాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నేను ఎంతవరకు ఇంప్రూవ్ అవుతున్నాను, ఏ విషయంలో నేను ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత నామం యోగో యోగ విదాం నేత. యోగ విదాం నేత. యోగం విదంతి విచారయంతి జానంతి లభంతే ఇతివా యోగ విదః. శంకర భాష్యం చెప్తోంది.
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు కృష్ణ పరమాత్మ. యోగం విదంతి విచారంతి అంటే యోగాన్ని గురించి తెలుసుకొని దాని గురించి విచారణ చేసి, జానంతి పూర్తిగా సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకొని, లభంతే దాన్ని దొరికించుకున్నటువంటి వాడు, అటువంటి వాడు ఇతివా యోగవిద, యోగం అనేటువంటి విద్వత్తు కలిగినటువంటి వాడు. విధ అంటే ఆ యోగం అంటే ఏమిటో తెలుసుకున్నటువంటి వాడు, అటువంటి వాడికి నేత విష్ణువు. యోగ విదాం నేత. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నది అందుకు. ఎవరైతే ఆ యోగ విదాం నేతను తెలుసుకుంటారో, తెలుసుకోవాలి అంటే ముందేం కావాలి? యోగం గురించి తెలియాలి. యోగం గురించి తెలియాలంటే ఏమిటి? పానీయములు త్రాగుచున్, గుడుచుచున్, భక్షించుచున్, హాసలీలాని ద్రాదులను చేయుచున్నని ప్రహ్లాదుడు ఎలా అయితే ప్రతి కర్మలో భగవంతుడిని చూడడం మొదలుపెట్టాడో ఆ అలవాటు చేసుకుంటే అప్పుడు యోగ విదాం అవుతాడు. వాళ్ళకి అటువంటి ప్రహ్లాదశ్చాస్మిదైత్యానాం అన్నది అందుకు. ప్రహ్లాదుడు యోగ విధుడు, అటువంటి వాళ్ళకి నాయకుడు విష్ణు భగవానుడు. కాబట్టి యోగ విదాం నేత. అందుకే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూపులు చూపులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు. ఎన్ని చెప్పారండి పోతన గారు, ఎక్కడెక్కడ విషయాలన్నీ. శేషసాయికి మృక్కు శిరము శిరము అంటే నీకు భగవంతుడిచ్చినటువంటి చేతులు కమలాక్షు నర్చించు దానికోసం వినియోగించు. భగవంతుడికి పూజ చేయడానికి, భగవంతుడికి సేవ చేయడానికి, భగవంతుడి యొక్క పనిలో నిమగ్నం అవ్వడానికి, ఆయన పల్లకి మోయడానికి, ఆయనకి పూలహారం కట్టడానికి, ఆయనకి అలంకారం ఇవ్వడానికి, ఆయనకి నైవేద్యం తయారు చేయడానికి, ఏ పని చేసినా కూడా కమలాక్షు నర్చించినట్లే అది. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాలను దాని కొరకు వాడితే నువ్వు యోగంలో ఉంటున్నట్లు, దానికి వ్యతిరేకంగా వాడితే యోగంలోకి వెళ్ళినట్లు కాదు. కాబట్టి యోగ విదాం నేత అంటే యోగము తెలిసినటువంటి వారికి నాయకత్వం వహించేటువంటి వాడు. ప్రధాన పురుషేశ్వర. తర్వాత నామం ప్రధానం ప్రకృతిర్మాయా పురుషో జీవ తయోరీశ్వర ప్రధాన పురుషేశ్వర. ప్రధానం అంటే ప్రకృతి అంటే మాయ, పురుషుడంటే జీవుడు. ఈ రెండిటికి ఈశ్వరుడు అంటే ప్రభువు అంటే నాయకుడు. ప్రకృతికి జీవులకు. ప్రకృతే క్రియమాణేషు గుణై సర్వాణి కర్మషు అహంకార విమూఢాత్మ కర్తారమితి మన్యతే అంటాడు. జరగాల్సింది జరిగిపోతుందయ్యా, నువ్వు ఆ సమయానికి ఆ సందర్భానికి అక్కడ ఉన్నావు అంతే. నువ్వు లేకపోతే ఎవరో ఉండేవాళ్ళు అక్కడ. కారే రాజులు రాజ్యములు గలగరే వారేరి భూమిపై పేరైనన్ గలదే శృడన్ మూటం కట్టుకొని పోవంగంజాలడే సిబి ప్రముఖులనని. నువ్వు ఆ టైం నేను లేకపోతే ఆఫీస్ ఆగిపోతుంది అనుకుంటారు అందరూ. రిటైర్ అయిన తర్వాత తెలుస్తుంది. రిటైర్మెంట్ రోజు నీ రిటైర్మెంట్ ఫంక్షన్ నడుస్తూ ఉంటుంది. నీ సీట్లో నెక్స్ట్ కూర్చునేవాడు రెడీగా ఉంటాడు అక్కడ. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు రేపటి నుంచి లోపలికి రానియకుండా తీసేస్తుంటారు అందులో అన్ని. అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీ లెక్కలన్నీ సెటిల్ చేసి పెట్టేస్తారు, రేపటి నుంచి నీకు నాకు సంబంధం లేదని. మర్నాటి నుంచి ఆఫీస్లోకి వెళ్ళడానికి కూడా గేట్ పాస్ ఉండదు, ఎంట్రీ ఉండదు. అప్పటిదాకా నేను లేకపోతే నడవదు అనుకున్నటువంటి వాడికి రిటైర్మెంట్ రోజు అనుభవానికి వస్తుంది. కాబట్టి ప్రపంచంలో సృష్టిలో భగవంతుడి వల్ల నడుస్తోంది తప్ప మనం జీవుడు నిమిత్త మాత్రుడు. ప్రధాన పురుషుడు ఎవరు అంటే ఈశ్వరుడు. అంటే దైవీహేష్యా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నాడు. అందుకనే ఈ సృష్టిలో జరిగేటువంటి సమస్త విధ కర్మలకు ఇదంతా మాయ వల్ల, నేను సృష్టించినటువంటి మాయ వల్ల నాచే జరుగుతున్నటువంటి పనులు తప్ప దైవీహేష్యా గుణమయి దైవ ప్రేరితమైనటువంటి ఈ మాయలో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా
మమ మాయా దురత్యయ, నా మాయను దాటడం ఎవరికి సాధ్యం కాదు. మామేవయే ప్రపద్యంతి, నన్ను ఎవరైతే శరణు పొందుతారో వాళ్ళని నేనే ఈ మాయలోంచి దాటిస్తాను అన్నాడు. చెరువులో ఒక పడవ ఉందనుకోండి, ఆ పడవ నడిపేటువంటి వాడే దాటించగలడు, మిగతా ఎవ్వరు దాటించలేరు. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, ఒక వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్ ఉన్నా, లేకపోతే ఒక ఒక వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ ఉన్నా, ఒక న్యూరాలజిస్ట్ ఉన్నా, ఒక ఏ డాక్టర్ ఉన్నా, ఏ సైంటిస్ట్ ఉన్నా, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా, వీళ్ళెవరూ దాటించలేరు. అక్కడ పడవ నడిపేవాడే దాటించగలడు. వాడు ఏం చదువుకున్నాడు, ఏం చేశాడు, దాంతో సంబంధం లేదు. ఆ పడవ, ఆ ఏరు, ఆ నది యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే వాడే దాటించగలడు. అందుకే కదా రాముడు అంతటి వాడు సహాయం తీసుకోవాల్సి వచ్చింది అడవిలో నది దాటడానికి. రామాయణంలో మనకి పాఖ్యానం అంతా కూడా అదే కదా. గుహుడు దాటిస్తాడు రాముణ్ణి. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట అని ఒక పాట కూడా ఉంది సినిమాలో. కాబట్టి ఎవరు చేయవలసిన పని వాళ్లే చేస్తూ ఇవన్నీ కూడా యోగంలో కలిపితే అప్పుడు నీకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ ప్రధాన పురుషేశ్వరుని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన వల్ల ఇదంతా జరుగుతోంది. దైవీ హేష్య గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామేతాం, నేనే దాటిస్తాను దీన్ని అన్నాడు. కాబట్టి అందరికీ, సమస్త జీవులకు ప్రధాన పురుషుడు ఎవరు అంటే విష్ణు భగవానుడు. కాబట్టి ప్రధాన పురుషేశ్వర అనేటువంటి నామం. తర్వాత నారసింహ వపుః. వపు అంటే శరీరము. నరుడి యొక్క, సింహము యొక్క అవయవములతో కలిగినటువంటి శరీరముని నారసింహ వపుః అంటున్నాం. నారా అంటే జీవులు, సింహము ఈశ్వరుడు. జీవేశ్వర సంబంధముతో ఉన్నటువంటి స్వరూపమే నారసింహ స్వరూపం. అయితే జీవుని రూపము కూడా ఈశ్వరుడే, ఈశ్వర రూపం కూడా ఈశ్వరుడే. కాబట్టి నరస్య సింహస్య చ అవయవా యస్మిన్ లక్ష్యంతే తద్వపుః యస్య నారసింహ వపుః అని శంకర భాష్యం. శరీరంలో సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అంటే శరీరంలో ప్రధానమైనటువంటి అంగం ఏది అంటే శిరస్సు. ఆ శిరస్సును బట్టే కదా పోలుస్తాం మనిషిని, ఎవరు ఏమిటి అని. కాబట్టి ప్రధానమైనటువంటి ప్రధాన పురుషేశ్వర అన్నాం. కాబట్టి ఆ శిరస్సు మాత్రం సింహం ముఖంతో ఉంది, మిగతా శరీరం అంతా నరరూపంలో ఉంది. మహాభారతంలో నారసింహ వపుః కృత్వాయః త్రైలోక్య భయంకరః హిరణ్యకశిపుం జిగ్నే తస్మై సింహాత్మనే నమః అని. నరరూపము కాదు, సింహరూపము కాదు, ఈ రెండూ కలిసినటువంటి శ్రీహరి మాయారూపం ఇది అని సంసార లక్షణమైనటువంటి ద్వైత భ్రాంతి అంటారు దాన్ని. అంటే సంసారంలో సుఖ దుఃఖాలు, కష్టం వస్తుంది వెంటనే సుఖం వస్తుంది, మళ్ళీ సుఖం పోతుంది మళ్ళీ కష్టం వస్తుంది. కాసేపు ఆనందంగా ఉంటాడు, కాసేపు దుఃఖంగా ఉంటాడు. ఎప్పుడు ఆనందంగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు దుఃఖంగా ఉంటాడో తెలియదు, ఎందుకు ఆనందంగా ఉన్నాడో తెలియదు, ఎందుకు దుఃఖంగా ఉన్నాడో కూడా తెలియదు. కానీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి పోతుంటాయి. సంసార కూప అతి ఘోర మగాధమూలం సంప్రాప్య దుష్ట శత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని కరావలంబ స్తోత్రంలో ఈ సంసార కూపం అతి ఘోరం, అగాధం అంటే చాలా కష్టతరంగా ఉన్నది, చాలా లోతుగా ఉన్నటువంటి సంసారం అనేటువంటి సాగరం నుంచి దాటించేటువంటి వాడు నరసింహ రూపం. గనక ఈ నారసింహ స్వరూపాలు జ్వాలా నారసింహం, మాలోల నారసింహం, క్రోడ నారసింహం, కారండ నారసింహం, భార్గవ నారసింహం, యోగ నారసింహం, చత్రవట నారసింహం, పావన నారసింహం, ఇట్లా రకరకాలుగా నారసింహ రూపాలు వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు ఉన్నాయి.
అటువంటి నారసింహ వపుః విష్ణు స్వరూపమే నారసింహుని రూపంలో వచ్చింది గనక తర్వాత శ్రీమాన్. శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మిని కలిగినటువంటి వాడు శ్రీమాన్. ఎక్కడున్నది? వక్షస్థలములో ఉన్నది. అంటే ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి అన్నది ప్రతి జీవికి ఈశ్వరుడు ఇక్కడ ఉంటే ఈశ్వరుడికి లక్ష్మి అక్కడ ఉన్నది. అంటే మూలము లక్ష్మి. యస్య వక్షసి నిత్యం వసతి శ్రీ స శ్రీమాన్ అని శంకర భాష్యం. అందుకే భగవద్గీతలో యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అన్నాడు. ఇక్కడ నీకు కనబడేటువంటి సమస్త ఐశ్వర్యములు, అన్ని వైభవాలు, అన్ని విభూతులు, సమస్త ఐశ్వర్యములు కూడా నా తేజస్సు నుంచే వచ్చాయి, శ్రీమన్నారాయణుడి తేజస్సు నుంచే వచ్చాయి. కాబట్టి సృష్టిలో మనకి ఏ ఐశ్వర్యం కనబడ్డా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా నా తేజస్సు వల్లనే సంభవం. అంటే విష్ణు స్వరూపమే సమస్త ఐశ్వర్యములు కూడా. ఏ ఐశ్వర్యం చూసినా అదంతా కూడా విష్ణు స్వరూపంగా మనం చూడగలగాలి. శ్రీమాన్ అంటే అది. జ్ఞానము అది కూడా ఐశ్వర్యమే. కాంతి అది ఐశ్వర్యమే. లక్ష్మి స్వరూపం ఒక్కటే కాదు, లక్ష్మి స్వరూపం వేరు వేరు రూపాల్లో ఉంటుంది, అదంతా కూడా ఐశ్వర్యమే. తర్వాత కేశవ, అందమైన కేశములు కలిగినటువంటి వాట, అందుకని కేశవ అన్నారు. కానీ శంకర భాష్యం అలా చెప్పలేదు. శంకర భాష్యం ఏం చెప్పిందంటే కశ్చ అశ్చ ఈశ్చ త్రిమూర్తయ కేశాః తే యద్వసేన వర్తంతే సకేశవ. కా అంటే బ్రహ్మ, కశ్చ అశ్చ ఈశ్చ ఆ విష్ణు స్వరూపము, ఈశ అంటే రుద్ర స్వరూపము. బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపాలు వీరు సృష్టి స్థితి లయాలకు మూలం. కాబట్టి వీరందరినీ తన వశములో ఉంచుకునేటువంటి వాడు కేశవుడు. కేశవ అంటే బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలు ఎవరో అతడు కేశవుడు, అతనిలో కేశవుడు ఉన్నాడు. ఇంకొక వ్యాఖ్యానం కూడా చేశారు. కా అంటే నదీ జలాలు, అవి వాపి కూప నదీ తటాకములు ఉంటాయి గనక ఇవి ఆకాశము నుండి వర్షము రూపంలో కురిపించి నదీ కూప వాపి కూప తటాకాది నదులు సముద్రాలతో సహా ఇవన్నీ కూడా నీళ్లు కురిపించేటువంటి వాడు గనక కేశవుడు అన్నారు. కా అనే శబ్దానికి సంస్కృతంలో సుఖం అని కూడా ఇంకొక అర్థం ఉన్నది. సుఖాన్ని దుఃఖాన్ని ప్రసాదించేటువంటి వాడు గనక దాంట్లో సుఖాన్ని మాత్రమే తీసుకుంటే సుఖములను ప్రసాదించేటువంటి వాడు కేశవుడు. ఏ సుఖములు? ఇహలోక సుఖములు, పరలోక సుఖములు, రెండు రకాల సుఖాలను ప్రసాదించేటువంటి వాడు కేశవుడు. కాబట్టి కేశవ నామానికి ఇన్ని అర్థాలు చెప్పారు. ఏదో ఒక అర్థంతో ఏదో ఒక భావంతో ఆ నామస్మరణ చేస్తే అది మనసులో మనకి నిలబడుతుంది. పురుషోత్తమ, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తమ మామూలుగానే అర్థమైపోతుంది మనకి. కానీ పురుషుల కంటే ఉత్తముడు, అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి భావం ఏమిటంటే పురుషుల కంటే ఉత్తముడు అని. పురుషాణం ఉత్తమ పురుషోత్తమ అంటుంది శంకర భాష్యం. అంటే నశించేటువంటి క్షేత్రము కంటే అతీతుడుగా ఉంటూ, శరీరము కంటే వేరుగా ఉంటూ, శరీరంలో తానుంటూ ఆ శరీరంలో జరిగేటువంటి మార్పుల కొన్నిటి కూడా సాక్షిభూతుడుగా ఉంటూ వాటికి అతీతుడుగా ఉంటున్నాడు గనక పురుషోత్తముడు అన్నారు. ఇక్కడతో మనకి 3వ శ్లోకం ముగిసింది.